మా ఈరోజు లంచ్లోకి ఏం చేస్తున్నావు? లంచ్లోకి ఈరోజు చపాతీ చేస్తున్నాను. ఈరోజు మనం చపాతీయే తిన్నాం, సరేనా? మీరు ఎన్ని చపాతీ కావాలంటే అన్ని చపాతీ తినండి. కర్రీ ఏంటి? క్యాలీఫ్లవర్. టమాటాలు గ్రేవీ చేయనా లేదంటే టమాటాలు లెక్క వేసేనా? అంటే మా చపాతీ అన్నావు కదా, కొంచెం గ్రేవీగా కావాలి కదా. కానీ తమ్ముడిని అడిగాను, అడేమో టమాటాలు లెక్క వేసామన్నాడు. కుక్కర్లో వేస్తాం కదా, ఎలాగా పేస్ట్ కింద అవుతుంది కదా, అందుకని అలాగా. ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్, పన్నీర్ కర్రీ. పొద్దుట పన్నీర్ చేసాను, ఫ్రిడ్జ్ లో పెట్టాను, అవి కూడా కట్ చేసి వేస్తాను, సరేనా? ఇంకా చపాతీలోకి క్యాలీఫ్లవర్ పన్నీర్ కర్రీ సూపర్ గా ఉంటది. ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను చూడు, ఆయిల్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు, సరేనా? వేగాలమ్మా. మధు, ఇదిగోమ్మా చపాతీ పిండి ఆల్రెడీ తడిపి పెట్టేసుకున్నాను. అప్పుడే 1/2 అవర్ అవుతుంది నేను నానబెట్టి. దీన్ని ఇలాగా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను, సరేనా? ఓకే. చపాతీలో ఇంకా పన్నీర్ కూడా చూపించేస్తాను. ఇదిగో ఇప్పుడు కట్ చేద్దాం. చూడమ్మా ఎలా వచ్చింది చూడు పన్నీర్. ఆల్రెడీ మనకి పన్నీర్ వీడియో పెట్టాం కదా మనం ఎలా చేస్తాం ఏంటి అన్నది. దాని ఫుల్ వీడియో అయినా కావాలంటే లింక్లో పెడతాము, ఫ్రెండ్స్ అడగండి. చాలా చాలా బాగుంటాయి, మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు, మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పన్నీర్ ఇలాగా. మసాలా పన్నీర్ కూడా నేను చేసాను, వీడియో పెట్టాను అది కూడా. ఓకే, ఇదిగో ఓకే. ఇక్కడ మనకి ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇలా వెజిటేబుల్స్ అవి వేసుకొని మనం చక్కగా ఏదైనా కొంచెం ఉప్పు కారం లైట్ మసాలా వేసుకొని చక్కగా చపాతీలు అవి తింటే చాలా బాగుంటుంది, సూపర్గా. ఇందులో నేను అల్లం పేస్ట్ వేస్తున్నానమ్మా, కొంచెం ఎక్కువ ఏమి వేయట్లేదు, 1 స్పూన్, సరేనా? ఇదిగో దీంతో పాటు వేస్తుంది. ఇది తక్కువ కారాలు వేసుకోండి, సమ్మర్ కాబట్టి తక్కువ స్పైసీస్ మసాలాలు తక్కువ, అలా తక్కువ వేసుకుంటేనే ఈ సమ్మర్లో తినడానికి బాగుంటుంది. మనకి ఇక మంటలో కడుపులో మంటలో కారాలు వేడి అలాంటివి ఏమి రావు అనమాట. తక్కువ వేసుకోవాలి అన్నీ. ఇక్కడ ఉల్లిపాయలు వేగినాయి అమ్మా. ఇక ఇందాక స్టూల్ మీద కూర్చున్నాను కదా, చాలా ఇబ్బందిగా ఉంది వంగుని చేయటం. నేలపెట్టి వేసుకునేటప్పటికి హాయిగా ఉంది, చక్కగా చేయడానికి ఈజీగా. ఇక క్యాలీఫ్లవర్ చూడండి, నేను ఇలాగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేడి నీళ్ళు వేసుకుని, మనకి చిన్న పురుగులు ఇరుకుల్లో అవి ఉంటాయి అనమాట గ్రీన్ కలర్ లో, అవి వచ్చేస్తాయి. అలా క్లీన్ చేసేసుకున్నాను, సరేనా? ఇప్పుడు వేగిపోయినాయి కదా, ఇందులో వేసేసుకుంటున్నానే. మనం ఏ వెజిటేబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇందులో బంగాళదుంప వేసుకోవచ్చు, అన్ని కాయగూరలు అలా రకరకాలు ఉంటాయి, ఏ ఉన్నా సరే వేసేసుకోవచ్చు. 4-5 రకాలు ఉంటాయి. అయితే మనం వెజిటేబుల్స్ ఎక్కువ తినడం వల్ల చాలా మంచిది కదా అది. పిల్లలకి అలా అలవాటు చేసేయాలి. 4-5 రకాల కాయగూరలు వేసేసి 1-2-3 టమాటాలు వేసేసి కూర ఉండేవి. ఎక్కువ మసాలా వేయకూడదు, ఇంత అన్నం పెట్టు, కొంచెం ఇంత మసాలా పౌడర్, సరేనా? చిటుకుడు అవి కూడా వేయకపోయినా ఏం పర్వాలేదు అసలు చెప్పాలంటే ఈ సమ్మర్లో. ఇంకా టమాటాలు నేనేమి నీ గ్రేవీకి చేయట్లేదు, కుక్కర్లో వేసేస్తాను కదా. ఇంకో కొంచెం కలిమాకు, ఈ టమాటాలు మగ్గిపోతాయి బాగా. మనకి ఇవి మగ్గినాయి అమ్మా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పసుపు కారం కొంచెం మసాలా పౌడర్, సరేనా? ఇదేమో కస్తూరి మీద కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను. కారం అవి తక్కువ ఉన్నాయి చూడు, ఇంత కూరలకు నేను చాలా తక్కువ వేస్తున్నాను కారం అవి, సరేనా? మసాలా పౌడర్ కూడా కొంచెం. అది మనం ఏ మసాలా పౌడర్ని వేసుకోవచ్చు అందులోకి. చికెన్ కానీ గరం కానీ వేసుకోకపోయినా పర్వాలేదు, చికెన్ తినలేమో అని అనుకున్న వాళ్ళు మానేయచ్చు, సరేనా? ఓకే, వేసుకోకపోయినా పర్వాలేదు. మటన్ మసాలా పౌడర్ ఏదైనా కొంచెం వేసుకుంటే అంతే. ఎందులో వేసినా ఏ మసాలా పౌడర్లో చెప్పాలంటే ఆ లవంగాలు దాల్చిన చెక్క అవి లేకుండా ఏది మసాలా పౌడర్ అవ్వదు, అవునా? అవును. ఇదిగో ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేస్తాం చూడు, ఉడకాలి కదా. మనకు కొంచెం గ్రేవీగా కూడా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేది ఎక్కువ. ఈ చివరిలో ఆనియన్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు కుక్కర్ ఇది సేవ్ చేస్తాం. మనం ఒక 4-5 చేస్తానమ్మా. ఓకే, ఇప్పుడు చపాతీలు చేసేసుకుందాం మనం.
చిన్నగా చేస్తాను మధు చపాతీలు. ఓకే. కొంచెం చిన్నగా చేస్తే మీకు ఎన్ని కాలుతాను తింది. కానీ ఇక్కడ చూడు నేను ఏం చేస్తానంటే మధ్యలో కొంచెం ఇలా పొంగడానికి లైట్ ఆయిల్ ఇలా లోపల ఇలా వేసి మనం ఇలాగ మళ్ళీ రౌండ్ చేసుకున్నాం అనుకో. ఓకేనా? ఓకే. ఇప్పుడు చపాతీ చేసేసుకోవచ్చు. అంతే అనుకుంటే మామూలే. ఓకే. ఓకే. సాయి సాయి రావాలి, టిఫిన్ రెడీయా? రెడీయా తినడానికి? రెడీ. అయితే నాది లేట్ అనమాట. కేక్ ఒకటి అడిగిన మధు ఇలా మూత పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది విజిల్స్ అయిపోయినాయి. ఇక్కడ కట్టేసిన ఇక మనకి చపాతీలు కాల్చేసుకుంటున్నాం. మధు మనకి సాటర్డే మార్కెట్ జరిగినప్పుడు మీరు స్కూల్కి వెళ్ళే టైంలోను సాటర్డే వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం? మీకు హాఫ్ డేస్ కదా అప్పుడు. హాఫ్ డే అంటే సాటర్డే ఎప్పుడు హాఫ్ డే ఉంటుంది కదా. ప్రతి సాటర్డే కూడా హాఫ్ డే ఉంటుంది. మనం మార్కెట్కి వెళ్ళి ఇంటికాడ నేను ఏం చేసేదానంటే చక్కగానే పానీపూరికి అన్నీ రెడీ చేసేదాన్ని కదా. ఏంటి ఏంటంటే అని తినేటోళ్ళం. మేము ఏం చేసాం, పానీపూరి బయట తినిపించేదాన్ని కదండి అప్పుడు. అయితే అంటే అప్పుడులో వాటర్ అది సరిగ్గా ఉండదు అవి అని చెప్పుకునేవారు కదా. అందుకని నేను ఇంటికాడే చక్కగానే పానీపూరి రసం అవి అన్నీ రెడీ చేసి పప్పు బఠానీ అవన్నీ ఉడకబెట్టేసి ఉల్లిపాయలు అవి కట్టేసి అన్నీ ప్రిపేర్ చేసి ఉంచేసి అప్పుడు మార్కెట్కి తీసుకెళ్ళిపోయాం అనమాట. నేను మా వారు మా పిల్లలిద్దరు చక్కగా మార్కెట్కి వెళ్ళి ఏం కావాలంటే అన్నీ కొనుక్కొని వచ్చే మా వారు ఏం చేసేవారు అనమాట, పానీపూరి ప్యాకెట్ తీసుకొచ్చేవారు. బయట నుంచి కొనుక్కు తీసుకొచ్చేవారు పూరీలు. పానీపూరీలు ప్యాకెట్ అయితే కొనేదాన్ని, ఇంట్లో చేసేదాన్ని కాదు. అవి అవుతాయి అవి బయట కొనేదాన్ని అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సినిమా సాటర్డే రోజు సినిమా వచ్చేది అనమాట. ఇంకా 7కి అలాగే స్టార్ట్ అయ్యింది అనుకుంటా సినిమా కదా మరి. ఆ టైంలోనే ఇంకా సినిమా చూస్తూ ఇంకా పానీపూరీలు అన్నీ ఎగరేసుకొని మా వారు ఇవ్వడం మేము ముగ్గురం తినము తింటా ఉండేవాళ్ళు. ఎన్నంటే అన్ని ప్యాకెట్ మొత్తం 2 ప్యాకెట్లు తెచ్చివ్వరండి. ఇంకా మా ఇష్టం అనమాట. 1:30 అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం అవగొట్టేసి వాళ్ళం. ఇంకా హాఫ్ దాచుకునే వాళ్ళం అనమాట. అలాగా ఇంకా మా అన్నాడు ఎప్పుడైనా తినచ్చు అన్నట్టు. కానీ అయిపోతే ఇంకా ఆ రోజు డిన్నర్ లా ఏమి పానీపూరి తినేవాళ్ళం కాదు. ఇంకా అలాగే అనమాట అవే తినేవాళ్ళము. కానీ చాలా బాగా ముందే ప్రిపేర్ చేసుకుని వెళ్ళేదాన్ని అన్నిని. ముందే మధ్యాహ్నం నుంచే అన్నీ ప్రిపేర్ చేసేసేదాన్ని. సాటర్డే రోజు అంటే ఇంకా పండగలా ఉండేది. ఇంకా చాలా బాగుండేది. చిన్న చిన్న ఎక్కడమ్మా చపాతి? ఇందుకు స్టవ్ మధ్యలో చిన్నగా కాల్సింది. అది చూడు అక్క ఇటు అటు తిరిగేసి ఎలా కాల్స్తుందో. అయితే నాకు 3 కావాలమ్మా. సరే అమ్మా 3 ఇస్తాను. అంత చిన్న చిన్న 3 తినకపోతే ఎలా చెప్పు? పైగా తినేది ఒక పూట. అవునా? 3 ఇస్తానులే. ఒకటి ఎక్స్ట్రా చేసి ఉంచు. ఒకటి ఎక్స్ట్రా చేసి ఉంచాలంట. సరే చేసి ఉంచుతాను. ఇది చిన్న స్టవ్ అయిపోయి చివరికి వెళ్ళలేదు కదా మా మంట అసలు. ఈ మధ్యలోనే కాలుతుంది. అందుకని చిన్నగా చేస్తున్నాను. ఆయిల్ తక్కువ అక్కేమో ఆయిల్ వేయి అంటది, నువ్వేమో ఆయిల్ తక్కువ వేయి అంటావు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా. ఆహా మంచి స్మెల్ వచ్చింది కదా మాది. తీయగానే మంచి స్మెల్ వచ్చింది. కుక్కర్ మూత అలా తీయగానే కొంచెం ఇలా నలిపేస్తాను. ఎందుకంటే మనకి చపాతీలోకే కదా. ఇప్పుడు ఇందులోనే నేను ఇదిగో పన్నీర్లు వేసేస్తానమ్మా. ఓకే ఇగో ఈ పన్నీర్లు ఇందులో వేసేస్తాను. ఓకే ఇలా ఉడకాలి. కొంచెం ఎగరనిద్దాం. ఇదిగో అమ్మ కొంచెం 2 స్పూన్లు నువ్వులు వేసేలాగా నేను పేస్ట్ చేసానే. ఓకే అంటే కమ్మగా బాగుంటుంది కదా గ్రేవీ కానీ. అందుకని
ఓకే ఓకే. భలే ఉంటుంది సూపర్గా. నువ్వుల పేస్ట్ వేసుకోవడం లేదు, ఏమి వేసుకోకపోయినా పర్వాలేదు, మనం తింటాం కదా నువ్వుల పేస్ట్ అవి బాగానే తింటాం కాబట్టి ఇలా వేసానండి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను, ఇందా చూసాను సరిపోలేదు, సాల్ట్ వేస్తాను. ఓకే. ఉడకనిద్దాం. ఇదిగో మనకి కూర రెడీ అయిపోయింది. ఇదిగో చక్కగా గ్రేవీ వచ్చేసింది కదా. అవును. ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను. ఇదిగో చపాతీలు. సాయి దా. రెడీ. పన్నీర్ ఎక్కువ పన్నీర్ ఎక్కువ అమ్మంటే నీకు ఒకటికి వేసేస్తారండి. దా పెద్ద మోకు అలా పెట్టుకుంటా అందరికీ వేస్తున్నావు. పన్నీర్ ఎక్కువ వేయమ్మా ఎక్కువ వేయమ్మంట. ఇదిగో ఓకే, ఇది నాకు అక్కడ తింటాను నేనమ్మా. ఇగమ్మా మనకి పన్నీర్ క్యాలీఫ్లవర్ పన్నీర్ కర్రీ చపాతి. సూపర్. సూపర్ సూపర్ సూపర్. ఎన్ని సూపర్లు ఇచ్చినా సరిపో మధు, అంత బాగుంది కూర. సాయి సాయి ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. పన్నీర్ ఇంట్లో చేసిందా? సూపర్ ఉందమ్మా పన్నీర్. ఇప్పుడు చేసి పొద్దుట చేసాను. ఇదిగో ఎంత బాగుంది మాది కూర అయితే. సాఫ్ట్గా అదిరిపోయింది. తినమ్మా. తింటా. తిన, నువ్వు కూడా చెప్పు ఎలా ఉందా? ఎలా ఉందమ్మా మాది? బాగుందమ్మా. సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. క్యాలీఫ్లవర్ చక్క టమాటాలు వేసి పన్నీర్ వేసి అదిరిపోయిందండి. పన్నీర్ నేను ఇంట్లోనే చేశాను. దీని పన్నీర్ వీడియో కావాలన్నా సరే లింక్ పెడతాను తప్పకుండా. పన్నీర్ నిజంగా చాలా సాఫ్ట్గా భలే కుదిరింది. చాలా చాలా బాగున్నాయి. అసలు ఆ బుద్ధి అవ్వట్లేదు కానీ భలే ఉంది మా. భలే ఉంది కదా. సాఫ్ట్ సాఫ్ట్గా పన్నీరు చాలా చాలా బాగా కుదిరింది. కూర అయితే గ్రేవీ అదిరిపోయింది కదా. సూపర్ ఉంది. క్యాలీఫ్లవర్ పన్నీర్ కర్రీ అండి సూపర్ అంటే సూపర్ ఉంది. పైగా ఉల్లిపాయలు, నిమ్మకాయ లేదు, నిమ్మకాయ అయిపోయింది. లేకపోతే నా నిమ్మకాయ కూడా ఉంటే హైలైట్ ఇంకా కదమ్మా. అవును. గ్రేవీ అయితే అదిరిపోయింది. పన్నీర్ చూడు ఎంత సాఫ్ట్గా భలే ఉంది, ఫుల్ సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్ కదమ్మా. చాలా చాలా బాగుంది కూర, అదిరిపోయింది.